అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు. ఇదంతా ఇంతేనేంటే మారరా. యాక్టర్ నందు అంటే ఈ మధ్యకాలంలో కాస్త వైవిధ్యమైనటువంటి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వైవిధ్యమైనటువంటి సినిమాలు చేస్తూ ఉన్నాడు. వాటి రిజల్ట్తో పని లేకుండా అతని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బాగున్నట్టుగా చాలామంది చెప్పుకునేలాగా మెచ్చుకునేలాగా అతని నటన కనిపిస్తోంది. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు అతను చేస్తున్నటువంటి సినిమా అగ్లీ స్టోరీ. ఈ టైటిల్ చూడగానే చాలా వరకు ఒక కథ ఏంటనేది మనకి ఇండైరెక్ట్గా తెలిసిపోయేలాగా ఉంటుంది. కాకపోతే అందుకు భిన్నంగా ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో చూస్తే కనుక ఆ అగ్లీ స్టోరీ అనే కథకి టైటిల్కి భిన్నంగా ఈ కథ ఉంది, కథ ఉండబోతుందని మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రణవ స్వరూపి డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. దాంతోపాటు అవికా గోర్ హీరోయిన్గా నటించింది. నందు అవికా గోర్ జంటగా నటించినటువంటి సినిమా ఇదైతే. మామూలుగా అయితే జంటగానే మాట చాలా క్లియర్గా ఉంటుంది, కాకపోతే వీళ్ళిద్దరూ మాత్రం అందులో వేరువేరుగా ఉంటారు. నందు ఆ అమ్మాయిని చాలా చాలా ప్రేమిస్తాడు, చాలా ఇష్టపడతాడు. కానీ ఆ అమ్మాయికి మాత్రం అతనంటే అసహ్యం, కోపం. అయినప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలా ఉంటుంది, అలాంటి ఇద్దరి మధ్య పెళ్లి జరిగేటువంటి వ్యవహారం ఎలా జరిగింది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా సినిమా ఉండబోతుంది అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. మనకి ఇష్టం లేని వాళ్ళతో కూడా పడుకుంటే కనుక ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పేసి అతను తాలిబొట్టు చూపించినట్టు విధానం కావచ్చు, లేకపోతే నాలాగా ఇంకెవడు ప్రేమించలేడు, నేను తప్ప ఇంకెవడు ఫైనల్గా ఉంటాయని చెప్పేసి అతను చెప్పినటువంటి డైలాగ్ కావచ్చు, లేదా మంచి ఫ్యామిలీ, చాలా గొప్ప ప్రేమ అని చెప్పేసి చెప్పినటువంటి డైలాగ్స్ కావచ్చు. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఆ ట్రైలర్ మొత్తం అత్యంతం కూడా కట్ చేసిన విధానం మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది, చాలా ఆకట్టుకుంటుంది, చాలా చాలా కొంచెం బాగున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమలో పడాలి, లేదా ప్రేమలో పడ్డట్టు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విడిపోవడం, లేకపోతే ఇంకేదో రకరకాలుగా ఉంటుంది. కాకపోతే అతను చిన్నప్పటి నుంచి ప్రేమించినటువంటి ఒకనొక అమ్మాయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి ఇష్టం లేదు అతని పెళ్లికి సంబంధించి, ఇష్టం లేకపోయినప్పుడు కూడా అతనితో కాపురం చేసినటువంటి విధానం కావచ్చు, అయినప్పుడు కూడా అతను అసహించుకునేటువంటి విధానం కావచ్చు. అంటే ఈ పెళ్లి కూడా ఏ సిచ్యువేషన్లో జరిగింది, ఏ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ బాండ్ ఎలా క్రియేట్ అయింది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఉండేలాగా సినిమాలో ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. సో అక్కడ నుంచి అతను నందు బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, అంటే సాడిస్టిక్ బిహేవ్ కావచ్చు, లేదంటే ఒక వైల్డ్గా కనిపిస్తున్నటువంటి విధానం కావచ్చు, అంటే ఆ అమ్మాయి పట్ల అతను చూపించినటువంటి ప్రేమ పేరుతో చూపించినటువంటి కోపం కావచ్చు, అసహ్యం కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి విధానాలు కావచ్చు, అవన్నీ అట్ ద సేమ్ టైం అవికా గోర్ కూడా ఇతన్ని అస్సలు ఇష్టపడిన మనిషిలాగా, అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా అతని మీద ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పుడు అతనితో పడుకునేటువంటి విధానం కావచ్చు, లేకపోతే అతన్ని ప్రతి క్షణం ద్వేషించేటువంటి మనిషిలాగా అమ్మాయి కనిపిస్తాం. అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అతన్ని ద్వేషించేలాగా అమ్మాయి ఎందుకు బిహేవ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆమె మాత్రమే ప్రేమించేలాగా ఇతను ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని, దాంతోపాటు అవికా గోర్తో పాటు ఇంకొక అబ్బాయితో పెళ్లి జరిగినటువంటి సీన్ కూడా ఒక సన్నివేశం మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అవికా గోర్. మరి అలా పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి ఏమైంది, ఆ పెళ్లి పక్కన పెట్టేసి ఇతనితో పెళ్లి ఎలా జరిగింది, ఈ ఇద్దరి మధ్య వచ్చిన సంబంధం ఎలా ఉంది అని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు. నిజానికి ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. ఆ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, చాలా మెప్పించేలాగా ఉందని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందని మాత్రం స్పష్టంగా ఈ నెల 22న విడుదలవుతుంది ఆ సినిమా ఎలా ఉంటుందంటే ప్రణవ్ స్వరూప్ డైరెక్ట్ చేసినటువంటి ప్రణవ్ స్వరూప్ అతను ఎంచుకున్నటువంటి కథా పాయింట్ మాత్రం చాలా చాలా బాగుండేలాగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా రేర్గా వస్తుంటాయి మనకి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా మన తెలుగు సినిమాలు అంటే కనుక ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ రెగ్యులర్గా రొటీన్ స్టోరీస్, రెగ్యులర్ స్టోరీస్, ఇలా లవ్ స్టోరీస్, లేకపోతే యాక్షన్ స్టోరీస్, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇలాగా మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ కావచ్చు, ఒక హ్యూమన్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కావచ్చు, ఆస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసేలాగా ప్రణవ్ స్వరూప్ ఉండబోతున్నది మాత్రం మనకు అర్థమవుతుంది. మరి ఈ సినిమా నిజంగా ట్రైలర్ మాత్రం బాగుంది. సినిమా ఎలా ఉంటుంది అనేది మాత్రం ఈ నెల 22న తెలుస్తుంది.